మొదటి భాగంలోని పద్యాలు విందాం. కులమున్ రాజ్యము దేజమున్ నిలుపు మీకు జుండు విశ్వంభరుండల తింబోడు త్రివిక్రమస్ఫురణ వాడై నిండు బ్రహ్మాండముంగలడే మాన్పనొకండు నా పలుకులాగర్నింపు కన్నంబులన్ వలది దానము గీనము బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. పదవి భాగము. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుము ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతిన్ పోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండున్ బ్రహ్మాండమున్ కలడే మాన్పన్ ఒకండు నా పలుకులు ఆకర్ణింపు కర్ణంబులన్ వలది దానము గీనము మనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమ. భావము. దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. 3 అడుగులతో 3 లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానము వద్దు గీనము వద్దు, ఈ బ్రహ్మచారిని పంపించు. నిజమానతిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబునిదియా యర్థంబు గామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింపనిత్తుననియు నర్థలోభంబున నర్తి బొమ్మనుటెట్లు పలికి లేదను కంటే బాపమెత్తి ఎట్టి దుష్కర్మునినే భరించెదగాని సత్యహీనుని మోవజాలననుచు బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగక జచ్చు కంటే బలికి బొంకక నిజమున బరగు కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే. పదవి భాగము. నిజము ఆనతిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబున్ ఇదియ అర్థంబున్ కామంబు యశమును వృత్తియున్ ఎయ్యది ప్రార్థింపన్ ఇత్తున్ అనియున్ అర్థలోభంబునన్ అర్థిన్ పొమ్మనుట ఎట్లు పలికి లేదను కంటెన్ పాపమెద్ది ఎట్టి దుష్కర్ముని నేన్ భరించెదన్ కాని సత్యహీనుని మోవజాలన్ అనుచున్ పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగకన్ చచ్చుకంటెన్ పలికి బొంకక నిజమునన్ పరగు కంటెన్ మానధనులకు భద్రంబు మరియున్ కలదే. భావము. ఓ మహాత్మా, నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే. అర్థం, కామం, కీర్తి, జీవనాధారం వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పుట కన్నా పాపం లేదు. పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసిన వానినైనా భరిస్తాను కాని ఆడిన మాట తప్పిన వానిని మాత్రం మోయలేను అని బ్రహ్మతో చెప్పింది కదా. యుద్ధంలో వెనుదిరుగకుండా వీరమరణం పొందడము,
మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడము మానధనులైన వాళ్లకు మేలైన మార్గాలు. ధాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములునొకట జేకురు భంగిం చిత్రముగా దాతకీవియు బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే. పదవి భాగము. ధాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములున్ ఒకటన్ చేకురు భంగిన్ చిత్రముగా దాతకీవియున్ పాత్రము సమకూరునట్టి భాగ్యము కలదే. భావము. రైతులకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకటం అరుదు. అట్లే దాతకు తగినంత ధనము, దానిని గ్రహించటానికి ఉత్తముడైన వ్యక్తి దొరికే అదృష్టం అరుదే కదా. మూల్యాంకనం. ఈ కుబ్జుండు అలతింబోడు అని శుక్రాచార్యుడు చెప్పడంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? దానితో మీరు ఏకీభవిస్తారా?